ఓం సాయిరామ్. శ్రీ సద్గురు సాయి లలితంలోని నేటి పారాయణం. ఒంటరిగా తినకూడదు. భుజంతే త్యగం పాపాయే పచం త్యాత్మ కారణాత్ అనే గీతా వాక్యాన్ని శ్రీ బాబా ఎంత సులువుగా బోధించారో తెలుసుకుందాం. ఒకానొక ఆదివారం నాటి దర్బార్లో హేమాడ్ పంత్ శ్రీ బాబాకు చరణ సేవని ఆచరిస్తున్నాడు. భక్తుల కోలాహలం విపరీతంగా ఉంది. ఇంతలో శ్యామ హేమాడ్ పంత్, నీ చొక్కాకి శనగలు అంటుకున్నాయి ఏమిటి అంటూ అతని చొక్కా చేతుల మీద తట్టాడు. అందులోంచి శనగలు రాలాయి. అందుకు హేమాడ్ కూడా ఆశ్చర్యపోతూ ఎడమ చేతి ముందు భాగంను చాచేసరికి అందులోంచి మరిన్ని శనగలు కింద పడ్డాయి. ఈ ఘటనతో హేమాడ్ పంత్ పూర్తిగా తెల్లబోయాడు. దర్బార్లోని చొరవగలిగిన కొందరు, చొక్కా చేతి మడతల్లో నుంచి శనగల, ఏం చమత్కారం చేశావోయ్ హేమాడు అని చిరునవ్వులు నవ్వుతూ రాలిన శనగల నేర్కొని తినసాగారు. ఆ సంఘటనపై శ్రీ బాబా తమ చిన్మయ హాసనంతో, ఇందులో చమత్కారమేముంది? ఈ హేమాడ్కు ఒంటరిగా తినే దుర్గుణం ఒకటి ఉంది. అందుకు ఈ శనగలు సాక్ష్యం అంతే అన్నారు. ఆ మాటకి హేమాడ్ నొచ్చుకున్నాడు. నా దగ్గర ఉన్న వాళ్ళకి పెట్టకుండా నేనొక్కడనే ఎప్పుడూ ఏదీ తినలేదు. నన్నెందుకు ఇలా అంటావు అని తన బాధని వ్యక్తం చేశాడు. శ్రీ సాయి అతనిని రవ్వంత జాలిగా చూస్తూ, అవునవును, ఎవరైనా దగ్గర ఉంటే పెడతావు, లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావులే. అవును గాని హేమాడు, నేనెప్పుడు నీ దగ్గరే ఉంటానని నమ్ముతావు కదా, నాకు పెడతావా? పెట్టకపోతే పోయే, కనీసం తలుచుకుంటావా? అది కూడా చేయకుండానే తినేస్తావా అని అడిగారు. హేమాడ్ పంత్ తడబడ్డాడు. జనం మళ్ళా నవ్వారు. ఆ జనమల ఊరికే నవ్వారు కానీ నిజానికి శ్రీ బాబా చేసిన బోధ వారికి కూడా వర్తిస్తుంది. ఈ చిన్న ఘటనలోనే రెండు మంచి విషయాలు నిమిడ్చి చెప్పారు శ్రీ బాబా. ఈ రద్దీ ప్రపంచంలో మనిషికి ఏకాంతం దొరకడమే చాలా కష్టం. ఏదో ఒక లంపటం లేకుండా కొన్ని క్షణాలైనా జీవించగలగడం ఇంకా అసాధ్యం. ఇటువంటి వేళలలో భగవన్నామ స్మరణకు తగినంత ప్రశాంతత లభించదు కాబట్టే ఎందరెందరో విఘ్నులు ఏకాంతం కోసమే కాంతారాలు పట్టిపోతూ ఉన్నారు. అటువంటి దుర్లభమైన ఏకాంతం ఏ సుకృతం వల్లనో మనకు ప్రాప్తించినప్పుడు దానిని తిండికో మరో విషయాలోచనలకో వినియోగిస్తున్నామే గాని హరినో గురునో స్మరించుకోలేకపోవడం ఎంత దురదృష్టం. సాంసారిక లంపటాలు సంతతమూ ఉంటూనే ఉంటాయి. కనీసం ఒంటరిగా ఉన్నప్పుడైనా ఒకసారి దైవాన్ని స్మరించాలి అనేది ఒక బోధ. ఇక రెండవది, ఇహపరాలను సాధించదలసిన వాళ్ళెప్పుడూ కూడా తోటి వారికి పెట్టకుండా తామొక్కళ్ళే భుజించకూడదు. తాను ఒంటరి అయి తను కూడా ఎవరూ లేనప్పుడు కూడా గురుదేవ నివేదనం చేయకుండా ఆహార పానీయాలను స్వీకరించకూడదు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, యజ్ఞము చేసి శేషాహారాన్ని మాత్రమే భుజించి సజ్జనులు సర్వపాపాల నుండి విముక్తులవుతున్నారు. అలా కాకుండా ఎవరైతే తమ పొట్ట కోసమే వండుకొని తింటున్నారో వాళ్ళు పాపాన్ని తినేవాళ్ళు మాత్రమే అవుతున్నారని చెప్పిన ఆ విషయాన్నే హేమాడ్ పంత్ మిషగా శ్రీ బాబా దర్బార్లోని వాళ్ళందరికీ బోధించారు. ఈ విషయంలో మనకు ఒక గొప్ప ఉదాహరణ కూడా ఉంది. శ్రీకృష్ణుడు, సుదాముడు వీళ్ళిద్దరూ సాందీపని దగ్గర కలిసి చదువుకున్నారు. ఒక రోజున ఆ సాందీప పత్ని కుచేలుడికి కొన్ని అటుకులనిచ్చి కృష్ణుడితో కలిసి అడవికెళ్ళి కట్టెలు తీసుకురమ్మని చెప్పింది. స్నేహితులిద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళారు. అక్కడ కృష్ణుడు, సుదామా, దాహంగా ఉందిరా అన్నాడు. అప్పుడు కుచేలుడు, పరగడుపున నీళ్లు త్రాగకూడదు అని నీతి చెప్పాడు. తినడానికేమీ లేదా అన్నాడు దేవకీనందనుడు. అడవిలో ఏముంటుంది అన్నాడు సుదాముడు. మరి కొంత దూరం గడిచిన తర్వాత శ్రీకృష్ణుడు తాను అలసిపోయినట్లుగా మిత్రుడైన కుచేలుడి తొడ మీద తలనుంచుకొని
పండుకుండిపోయాడు. ఆ నిద్రలో గుర్రు కూడా పెట్టడం మొదలుపెట్టాడు. ఆయన నిద్రపోయాడు కదా అని ఈ సుధాముడు గురుపత్ని ఇచ్చిన అటుకుల్ని తినడం ప్రారంభించాడు. నిద్రలోనే ఉన్న నీలమేఘశ్యాముడు, నేస్తమా, ఏమిటి తింటున్నావు అని అడిగాడు. ఉలిక్కిపడిన కుచేలుడు, తినడానికి ఏముందట మన్ను, ఇక్కడ చలికి వణుకుతున్నాను, దంతాలు కొట్టుకొనడం వల్ల ఏదో తింటున్నట్లుగా నీకు అనిపిస్తోంది అంతే అని జవాబిచ్చాడు. సుషుప్తిలోనే సురుచిర మందహాసాన్ని రువ్వుతూ, అవునవును, నాకు పెట్టనిదే నీవేవి తినవు కదా, కానీ నాకు ఒక కల వచ్చింది. ఇద్దరి మిత్రుల ఆహారం ఒకళ్ళ దగ్గర ఉండగా ఒకడు నిద్రపోతున్న సమయంలో రెండవ వాడు మొత్తం ఆరగించేస్తున్నాడు. పైగా మొదటివాడు లేచి ఏం తింటున్నావు అని అడిగితే తినడానికి ఏముంది మట్టి అని అబద్ధమాడాడు. వెంటనే రెండవ వాడు సరేలే అలాగే అవుగాక అని దీవించాడు. వాడు దొంగ స్నేహితుడు కనుక అలా మోసం చేశాడు. కానీ నువ్వు యథార్థమైన స్నేహితుడివయ్యా సుధామా, నాకియ్యకుండా నువ్వేమి తినవులేవు కదా అన్నాడు కృష్ణుడు. అవును అన్నాడు కుచేలుడు. పాపం ఈ సుధాముడికి ఆనాటికి శ్రీకృష్ణుడి సంగతి పూర్తిగా తెలియదు. అందువల్లనే ఈ యాదవుడెవడో నిద్దట్లో కలవరించాడులే అని సరిపెట్టుకున్నాడు. కానీ ఆ తదుపరి సుధాముడికి కథ మనకు తెలుసును కదా. ఆనాడలా తోటివాడికి పెట్టకుండా తాను మాత్రమే తినిన పాపం వల్లనే సుధాముడు పరమ దరిద్రుడై కుచేలుడనే పేరుతో చరిత్రలో నిలిచిపోయాడు. ఆనాడు శ్రీకృష్ణుడు నిద్ర ప్రలామ మిషతో నాకియ్యకుండా నువ్వేమి తినలేవు కదా అన్న మాటలే శాపతుల్యములై శ్రీకృష్ణుడి వాటా తాలూకు చారెడు అటుకులు తీసుకువెళ్ళి ఆయనకు సమర్పించిన తరువాతనే ఇతని సంసారానికి పట్టెడు మెతుకులు లభించిన గాథ మన అందరికీ తెలిసిందే కదా. కాబట్టి తోటివారికి పెట్టనిదే, భగవంతుడికి నివేదించినదే ఏదీ తినకూడదని తెలుసుకొని ఆచరించెదము గాక. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.